ఫ్రెండ్స్, అసలు వేదం అనే పదం ఎందుకు వచ్చింది, దేనిని పంచమ వేదంగా గుర్తిస్తారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సమస్త సృష్టిని చేసిన పరబ్రహ్మ ఎలా బ్రతకాలో మనుషులకు మాత్రమే చెప్పాడు. ఎందుకంటే ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విచక్షణ జ్ఞానం ఒక్క మనిషికి మాత్రమే ఉంది కావున. కాబట్టి ఈ వేదం అనే పదం మనిషి ఒక ప్రవర్తనా నియమావళితో ధర్మబద్ధంగా సూక్ష్మంగా బ్రతకమని చెబుతుంది. అయితే పంచమ వేదంగా ఏది గుర్తింపు పొందింది, ఆ పంచమ వేదాన్ని వ్రాసింది ఎవరు అని ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. సాక్షాత్తు ఆ వేద మహర్షే మహాభారతాన్ని పంచమ వేదంగా నిర్ణయించారు. అలా 4 వేదాలను రచించిన ఆయన మళ్ళీ మహాభారతంను పంచమ వేదంగా ఈ లోకానికి పరిచయం చేశారు. వేదాలలో ఉండే నియమాలు అర్థం కావు, అవి రాజ్యశాసనంలా ఉంటాయి. దానికి ధర్మ సూక్ష్మం చెప్పేదెవరు? ఉదాహరణకి సూక్ష్మం అంటే అప్లికేషన్ లేదా సత్యం పలకాలి అని వేదం చెబుతుంది. అలా నీవు చెప్పే నిజం వల్ల ఒక ప్రాణం పోతే అనే సందేహం కూడా కలుగుతుంది. సపోజ్ ఒక హంతకుడు అమాయకుడిని తరుముతూ వచ్చాడు. వాడు ఒక చోట దాక్కోవటం నీవు గమనించావు అనుకుందాం. అప్పుడు కాసేపటికి కత్తితో ఆ హంతకుడు వచ్చి ఇటు వచ్చిన వాడు ఎక్కడ ఉన్నాడు అని గట్టిగా గదమాయించాడు. అప్పుడు నేనేం చెప్పాలి? నిజం చెప్పాలా లేక హంతకుడిని తప్పుదారి పట్టించాలా? మరి అసత్యమాడిన పాపం నాకు రాదా అంటే రాదు. అంతేకాదు, నిజం చెప్పి వాడి చావుకు కారణమైతే మహాపాపం అని ధర్మ సూక్ష్మం చెబుతుంది. అంటే మహాభారతం చెబుతుంది. భారతంలో లేనిది ఈ లోకంలో ఏదీ లేదు. లోకంలో జరిగేవే భారతంలో ఉంటాయి. కర్తవ్యం వైపు ఎలా నడవాలో చెబుతుంది. గీత కూడా ఇందులోనే ఉంది. మహాభారతం ధర్మం, నీతి, తత్వశాస్త్రం గురించినటువంటి విషయాలను బోధిస్తుంది. వేదాల మాదిరిగానే మహాభారతం కూడా మన జీవితంలో ఎలా నడుచుకోవాలో మార్గనిర్దేశం చేస్తుంది. అందుకే వేదాలు 4 అయినా ఆ 5వ వేదంగా వ్యాస మహర్షిసే మహాభారతాన్ని రచించాడంటే ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే మహాభారతంలో లేనివి ఏమీ ఉండవు. ధర్మం ఉంది, అధర్మం ఉంది, నీతి ఉంది, అవినీతి ఉంది, యుద్ధ తంత్రం ఉంది, ధర్మ యుద్ధం ఉంది, చక్రవర్తుల కొట్లాటలు ఉన్నాయి. అందులో ఏది నీతి ఏది అవినీతి అనేది కూడా ఉంది. ధర్మం ఎలా కాపాడాలి అనేది కూడా ఉంది. ధర్మం కాపాడటానికి అధర్మం ఎలా చేయాలి అని కూడా ఉంది. అలా కృష్ణ భగవానుని నాయకత్వంలో అధర్మాన్ని ఎలా జయించాలి, ధర్మాన్ని ఎలా స్థాపించాలి అనేది ఇందులోని ముఖ్య ఉద్దేశం. అంతిమంగా ధర్మమే జయిస్తుంది, అన్యాయం ఓడిపోతుంది అని చూపించిందే మహాభారతం. అందుకే వేదవ్యాసుడు మహాభారతాన్ని పంచమ వేదంగా గుర్తించాడు. ఇలా వేదాల మాదిరిగానే జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలను చూపిస్తుంది ఈ మహాభారతం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు మూలం. ఇలా తరతరాలుగా ప్రజలను ఆకట్టుకుంటూ హిందూ మతంలో ఒక ముఖ్య గ్రంథంగా పేరు పొందింది. హిందువుల పవిత్ర గ్రంథంగా పరిగణించబడుతుంది.